పర్యావరణ పరిరక్షణ కొరకే వినాయక నిమజ్జనం చేస్తాము. వినాయకుడి ప్రత్యేకత వినాయక నిమజ్జనం. ఏ దేవుడికి ఉండదు. వినాయకుడి నిమజ్జనం వినాయకుడికి ఒక్కరికి మాత్రమే సొంతం. ఉదాహరణకు మనం ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో దేవుళ్ళకు పూజలు చేస్తాం, కానీ కొత్త విగ్రహాలు ఏ దేవుడికి తీసుకురాము. శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఎంతో ఘనంగా చేస్తాము, కానీ విగ్రహాలను తీసుకురాము. కానీ వినాయకుడికి మాత్రం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరంలో కొత్త విగ్రహాన్ని తెచ్చి పెడతాము. కొత్త విగ్రహాన్ని తీసుకువచ్చి 21 రకాల ఆకులతోనూ, కొండంత దేవుడికి కొండంత పత్రి అని ప్రతిరోజు పత్రితోనూ 9 రోజులు రకరకాల ప్రసాదాలతో వినాయకుడికి పూజలు చేస్తాము. మరి వినాయక నిమజ్జనం అని ఎందుకు, వినాయక నిమజ్జనమే ఎందుకు అనగా వినాయకుడికి మాత్రమే వినాయక నిమజ్జనం ఉంది. వినాయకుడు ఈ భూమి మీదికి, ఈ భూమి అని చెప్పడానికి భౌతికత మూలస్థానమైన మూలాధారణలో ఉన్నట్లు చెప్తుంటారు. అటువంటి భూమి నుండి వచ్చాడు అని చెప్పడానికి, వినాయకుడు భూతత్వం అని చెప్పడానికి తాజాగా తయారు చేసుకొని పూజలు చేస్తాము. తాజాగా బంకమట్టితో పూజలు చేసి 9 రోజులు నియమనిష్టగా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వినాయకుడిని పూజలు చేసుకుంటాము. కేవలం మట్టితో చేసిన వినాయకుడికి కొండంత పత్రితో సమర్పించి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి పంపివేయడమే వినాయక నిమజ్జనము. వినాయక నిమజ్జనము అందరూ నీళ్ళల్లోనే వేయరు. కొన్ని చోట్ల చూసినట్టయితే కొంతమంది పల్లెటూర్లకు వెళ్తే కొంతమంది అక్కడ పత్రితోనూ 21 రకముల ఆకులతోనూ పూజ చేసిన వినాయకుడిని తీసుకువెళ్ళి వాళ్ళ పొలంలో కలుపుతారు. మరికొంతమందిని చూసినట్టయితే ధాన్యపు గాడలో పెడతారు. మరికొంతమంది ప్రజలు వాళ్ళ ఇళ్ళల్లో ఉండే పొట్లపాదులో పెడతారు. అది నెమ్మదిగా వర్షం పడి ఆ వర్షంలో తడిసి వినాయకుడు మట్టిలోనే కలిసిపోతాడు. మా పిల్లలందరూ కలిసి మా ఇంట్లో వినాయకుడిని తీసుకొచ్చారు. అలాగే మేమంతా కలిసి వినాయకుడి సేవకు సొంతంగా స్వయంగా పూలను తీసుకొచ్చి అచ్చం పూల దుకాణాలలో ఉన్నట్టుగా పూలమాలను తయారు చేస్తున్నాము. అంతా వినాయకుడి ఆశీర్వాదం అని భావించి వినాయకుడికి కమ్మని ప్రసాదాలు వండి పిల్లలందరికీ ప్రతిరోజు ఎంతో ఆనందంగా భజనలు చేస్తూ, కీర్తనలు చేస్తూ వినాయక పూజలో పాల్గొన్నారు. ఇంకా మా గల్లీలో అయితే ఒక వినాయకుడి దగ్గర 50 రూపాయలు లాటరీ అని 50 రూపాయలు టికెట్ తీసుకున్న వారికి 1/4 తులం 2.5 గ్రాముల గోల్డ్ ఇచ్చారు. రెండో బహుమతి 1.5 గ్రాము, మూడో బహుమతి 1 గ్రాము. కేవలం 50 రూపాయలతో గోల్డ్ కూడా గెలుచుకున్నారు. జై వినాయక.